ఒకసారి గురువుగారు ఇలా అంటాడు దుఃఖం గురించి. మీరు ఏడవలసి వస్తే పిల్లలు ఏడ్చే విధంగా ఏడవండి. నువ్వు ఒకప్పుడు చిన్నవాడివే. జీవితంలో నువ్వు నేర్చుకున్న మొదటి విషయాలలో ఒకటి ఏడుపు. ఎందుకంటే అది సజీవంగా ఉండటంలో భాగం. ముఖ్యంగా శిశువు పుట్టినప్పుడు ఏడ్చాడు అంటే అతడు బ్రతికిన శిశువు అని చెప్పేసి మనం అనుకుంటాం. అదేవిధంగా ఇంకా మనం పోయినట్లయితే మనం స్వేచ్ఛగా ఉండాలంటే మన భావోద్వేగాలను ప్రదర్శించడంలో సిగ్గుపడాల్సిన పని లేదని ఎప్పటికీ మర్చిపోకండి. అరవండి, బిగ్గరగా ఏడవండి, ఇంకా కావాలంటే శబ్దం చేయండి. ఎందుకంటే పిల్లలు అలానే ఏడుస్తారు. ఇది వారి హృదయాన్ని ఓదార్చే అత్యంత ప్రభావవంతమైన మార్గమని మనకు తెలుసు. పిల్లలు ఏడవటం ఎలా ఆగిపోతుందో మనం గమనించినట్లయితే ఏదో వారి దృష్టిని మరలుస్తుంది. ఏదో కొత్త విషయము వారిలో కొందరిని పిలుస్తుంది. వెంబడే వాళ్ళు ఏడుపును ఆపివేయడం జరుగుతుంది. మనం కూడా పిల్లలలాగా ఏడ్చినట్లయితే మనం కూడా దుఃఖాన్ని వెంబడే ఆపివేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా దీని యొక్క సారాంశం ఏమిటంటే దుఃఖం మనల్ని ఆనందానికి సిద్ధం చేస్తుంది. అది మన ఇంటి నుండి హింసాత్మకంగా ఉండే ప్రతి దానిని తీసివేస్తుంది, తుడిచివేస్తుంది. తద్వారా కొత్త ఆనందం ప్రవేశించడానికి స్థలాన్ని కనుగొంటుంది. ఇది మన హృదయ కొమ్మల నుండి పండు ఆకులను కదిలిస్తుంది. తద్వారా తాజా ఆకుపచ్చ ఆకులు, మొగ్గలు వాటి స్థానంలో పెరుగుతాయి. ఇది చెడిపోయిన మూలాలను, దుఃఖం అనేది మన లోపల ఉన్న చెడిపోయిన మూలాలను పైకి లాగి పాడేస్తుంది. తద్వారా మన లోపల దాగి ఉన్న కొత్త మూలాలు పెరగడానికి స్థలం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏడ్చినందుకు కానీ దుఃఖపడినందుకు కానీ బాధపడడం కంటే ఈ భావోద్వేగం లేకుంటే మనం కేవలం రోబోలం అని మాత్రమే అనుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.